ప్రార్థించుచున్నాను. దేవా, నీ కృపా బాహుల్యమును బట్టి, నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమిమ్ము. నమ్మిన వారు ఆమె చెప్తాం. జాగ్రత్తగా గమనించండి. దీంట్లో మీకు ఏమర్థమైంది? దావీదు భక్తుడు తండ్రి అని దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన కనిపిస్తుంది ఇక్కడ? ఆయన చాలా స్పష్టంగా ఉన్నాడు. దేవా, తండ్రి యెహోవా, అనుకూల సమయమున నేను, అంటే ఆయనకు ఒక అనుకూల సమయము ఏర్పాటు చేసుకున్నాడు. ఆ అనుకూల సమయములో నా తండ్రికి నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ అనుకూల సమయమున ఆయన ప్రార్థన ఆలకించి నాకు జవాబిస్తాడు అన్నది ఇక్కడ అర్థం ఉంది. అవునే కదా? దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదుకి అనుకూల సమయం ఏంటి? నీకు ఒక అనుకూల సమయం ఉందా? ప్రశ్న వేసుకుంటే మనకి అనుకూల సమయం మనం పాటిస్తున్నామా? మనకు ఒక అనుకూల సమయం ఏమీ లేదు. గుర్తొచ్చినప్పుడు ఒక మాట ప్రార్థన చేసుకున్నా బయటికి వెళ్ళిపోతున్నాం. దేవునికి కూడా ఒక అనుకూల సమయం ఉంది. మనకి దావీదు ఒక అనుకూల సమయాన్ని ఏర్పాటు చేసుకొని తండ్రితో విజ్ఞాపన ఏ రీతిగా చేస్తున్నాడో దేవాది దేవుని కూడా ఒక అనుకూల సమయం ఉంది. ఏంటి అనుకూల సమయము? జాగ్రత్త గమనిస్తే యెషయా రాసిన గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చదవండి ఒకసారి. యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెతకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. జాగ్రత్తగా గమనించండి. దావీదు తన వ్యక్తిగత ప్రార్థన చేస్తూ ఏమన్నాడు? అక్కడ మీ ఫింగర్ పెట్టండి. దేవా, తండ్రి, నా అనుకూల సమయమందు నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నాకు ఉత్తరం ఇమ్ము అన్నాడు. ఇక్కడ యెషయా భక్తుడు మాట్లాడుతూ ప్రవక్త, యెహోవా మీ కొరకు, యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెతుకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనిడి. ఏమిటి ఈ మాట? దీంట్లో మర్మం ఏంటి? దొరుకు కాలం అంటున్నాడు, సమీపంలో ఉంటున్నాడు అంటున్నాడు. చాలా కన్ఫ్యూజ్ గా ఉంది. దీనికి ఇంకొక మాట జోడిస్తే మీకు కన్ఫ్యూజన్ పోతుంది. ఏమిటి? యెషయా రాసిన గ్రంథము 49వ అధ్యాయము 8వ వచనములో చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. దేవుని స్తోత్రం. జాగ్రత్తగా గమనించండి. దావీదు ఏమంటాడు అక్కడ? తండ్రి, దేవా, నా అనుకూల సమయమందు నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఆలకించి జవాబివ్వు అన్నాడు. అంటే దావీదుకు ఒక అనుకూల సమయాన్ని పాటిస్తున్నాడు. దేవుని కూడా ఒక అనుకూల సమయం ఉంది. ఏమిటి ఆ అనుకూల సమయం అంటే? ప్రవక్త ద్వారా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. 49:8లోని ఏముంది ఇక్కడ? ఇందులో యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. ఇక ప్రవక్త కాదు, సృష్టిని సృజించిన యెహోవా దేవుడే మాట్లాడుతున్నాడు. యెహోవా ఎలాగు సెలవిస్తున్నాడు అంటే, అనుకూల సమయమందు నేను నీ మొరాలకిస్తాను. నువ్వు 7 గంటలకు ప్రార్థన చేసి, 5 గంటలు ప్రార్థన చేసి, 2 గంటలు ప్రార్థన చేసి, నేను ప్రార్థన చేశాను అని ఒక నమ్మకంలో ఉన్నావు. కానీ దేవునికి అది అనుకూల సమయమా కాదా మనం గ్రహించాలి. గ్రహించిన పక్షంలో నీ ప్రార్థన శ్రాప దాటి బయటకెళ్ళదు. ఆయనకు ఒక అనుకూల సమయం ఉంది. ఆయనకు ఒక పర్టికులర్ టైం ఉంది. ఆ టైంలో నువ్వు ప్రార్థన చేస్తేనే నీ బంధకాలు
తెగుపడతాయి. అనారోగ్యమును అంటే తక్షణమే స్వస్థ వస్తుంది. భయంకరమైన చీకటి శక్తుల మధ్య దేవుడు వెలుగునిస్తాడు, డెలివరెన్స్ ఇస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయన నీ ప్రార్థన వినగానే ఆన్సర్ రావాలి. ఎప్పుడు చెప్పండి. ఆయనకు అనుకూల సమయం ఉంది. ఇది మర్మం చెప్పలేం. మీరు అనొచ్చు ఆయన సర్వయంత్రామి కాదండి, మన నోట్లోంచి ఎప్పుడు వచ్చినా ఆయన మా ప్రార్థన వింటాడు కాదండి అనొచ్చు. నిజమే వింటాడు. విన్న దేవుడు ఈ బాబుకి ఎందుకు స్వస్థ ఇవ్వట్లేదు? రూతు శిశువుకి ఆ ఇంట్లో ఎందుకు సమస్యలు, లేకపోతే మనకి ఎందుకు ఆర్థికమైన ఇబ్బందులు ప్రశ్న వేసుకున్నారా? మనం ఏమి గిరిగీసుకొని నేను 3 గంటలు ప్రార్థన చేశాను అని తృప్తి చెందుతున్నాను, కానీ అది దేవునికి అనుకూల సమయమా కాదా మనకి తెలియదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటి అనుకూల సమయం అంటే 24/7 మన చేతిలో పట్టుకోవాలి. 24/7 నీ గుప్పుట్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక పేపర్ రాసుకొని, ప్రభువా ఉదయం 6 అయింది, ఈ గడియ నీ చిత్తంలో అనుకూల సమయం అయితే ఈ ప్రార్థన అవసరతలు నెరవేరును గాక అని ప్రార్థన చెయ్యాలి. నువ్వు బయటికి వెళ్తే నీ ఫోన్లో ప్రేయర్ రిక్వెస్ట్ మీద చేయి పెట్టుకొని, ఈ 10 అయింది, నా జ్ఞాపకం వచ్చింది, ఈ గంట నీకు అనుకూల సమయం అయితే ఇప్పుడు ఈ గంటను నువ్వు నా కోసం నువ్వు తలుసుకుంటే, నా కోసం నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నా ప్రార్థనలన్నీ విన్న ఉత్తరం ప్రభువా అని ప్రార్థన చేయాలి. గమనించండి, 24/7 మన గుప్పట్లో పెట్టుకోవాలి. ఇది ఒక ఎత్తు. ఇప్పుడు వాక్యానుసారంగా వద్దాం. దావీదు భయంకరమైన వ్యభిచారి, భయంకరమైన నరహంతకుడు, ఒక మూర్ఖుడు, ఒక నియంత. అటువంటి దేవుడు దూరంగా పెట్టాడు. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు, నా హృదయానికి ఇష్టమైన బిడ్డ. ఎందుకన్నాడు? ఎందుకన్నాడంటే దావీదు దేవుని స్వభావాన్ని క్యాచ్ చేశాడు. దేవుని లక్షణాలని దేవుడు ఎప్పుడైతే నా ప్రార్థన ఆలకిస్తాడో అది గమనించి దేవుణ్ణి ముద్దాటం జరిగింది ప్రార్థనలో. ఎలాగా గమనించండి. సీక్రెట్. ఈ సీక్రెట్ మీరు పాటిస్తే నీ కష్టాలు క్షణంలో తీరిపోతాయి. క్షణంలో. యెషయా రాసిన 58లో ఉంటది, తీయద్దు. స్వస్థత నీకు శీఘ్రంగా వచ్చు. అంటే ఏంటి? శీఘ్రం అంటే ఏంటి? ఎక్కడో అమెరికా దేశంలో వ్యక్తికి ఇక్కడ మన ఫోన్లో హాయ్ అంటే నిమిషాల్లో హాయ్ అని సెండ్ అవుతుంది. మన దేవుడు అంతకంటే ఫాస్టా కాదా? మరి మన బంధకాలు ఎందుకు నెలలు సంవత్సరం ట్రావెల్ చేస్తున్నాం? నీకు ఒక అనుకూల సమయం పెట్టుకున్నావు, కానీ ప్రార్థన పరలోకానికి వెళ్ళట్లే. దావీదు చాలా చాకచక్యంగా ఆ సీక్రెట్ మనం చెప్తున్నాడు. చూడండి, దావీదు రాసిన కీర్తన 119వ సంకీర్తన 164లో దావీదు ఒక సీక్రెట్ ని ఇప్పుడు రివీల్ చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఏమన్నాడంటే, నీ న్యాయ విధులను బట్టి దినములకు 7 మారులు నేను స్తుతించుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సీక్రెట్ రివీల్ అయిపోయింది. ముసుగు తొలగింపబడ్డాది. ఏంటంట? 24 గంటల్లో దావీదు 7 గంటల సేపు ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. 7 గంటల సేపు స్తుతించాడు. 7 గంటలు ఉపవాసం నలిగిపోయాడు. దేవుడు ఈ 7 గంటల్లో 1 గంట అయినా దావీదు ప్రార్థన వింటాడా వినడా? 100% వింటాడు. కనుకే భయంకరమైన వ్యభిచారి, భయంకరమైన నరహంతకుడు, మూర్ఖుడు, ఆయనకి అన్ని కొమ్ములు వచ్చేసాయి రాజు చేసిన తర్వాత. కానీ ప్రార్థన ద్వారా దేవుడు దూరపరిచిన దేవుడు సమీపంలో తీసుకొని నా హృదయానికి ఇష్టమైన వాడు ఎవరంటే భూమి మీద నువ్వే దావీదు అన్నాడు. ఎక్కడ ఇప్పుడు మనం ప్రార్థన, మన అనుకూల సమయం ఏంటి, మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఎక్కడ వేసితే గొంగలు అక్కడే ఉంటున్నాం. మన కష్టాలు 1 ఇంచు కూడా వెళ్తాడు, పైపెచ్చి కష్టాలు పెరుగుతున్నాయి. కానీ ఒక దేవుడు ఒక మార్గాన్ని, ఒక రెడ్ కార్పెట్ వేసి వెళ్ళిపో నా కుమ్మరని ఆ మాట వినలేకపోతున్నాం. కారణం ఏంటంటే
ఏదో మొక్కుబడి ప్రార్థన చేస్తాను కానీ దేవునికి ఒక అనుకూల సమయం ఉంది. ఆ అనుకూల సమయం ఏంటి విచారించాడు దావీదు. ఎంత గొప్ప మాట. ఆయన పర్ డే 7 hours ప్రార్థన చేశాడు. 7 గంటలు ప్రార్థన చేసి దేవుని మందసం భూలోకం తీసుకొచ్చాడు. హల్లెలూయా. 7 hours నువ్వు సెలెక్ట్ చేసుకుంటే 7 గంటలు దేవుడు చెప్తున్నాడు. ఏమిటి అనుకూల సమయం అంటే ఈ 7 గంటలు ఎక్కడ ప్రార్థన చేయాలి? మందిరంలో అయితే మందిరం రా, ఇంట్లోనా మత్తయి సువార్త 6:6 ఉంటది. నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యం ముందు చూచి దేవునికి రహస్యంగా నీ తండ్రి ప్రార్థన చేయి, ఆయన విని నీకు ప్రతిఫలం ఇచ్చేస్తాను అన్నాడు. నీ ప్రేయర్ టవర్ ఏది? నీ గదే, లేకపోతే నీ మందిరం. దావీదు ప్రార్థన చేశాడు. గదిలోకి వెళ్ళాడు, తలుపు వేసుకున్నాడు, రహస్యం ముందు చూచి తండ్రికి మొరపెడుతున్నాడు. ఆయన విన్నాడు. ఆ గడియ అనుకూల సమయం అయ్యింది. దావీదు స్థితిగా తన పాపములే క్షమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ప్రియ సంఘమా, ఈ రోజు మనం ఎక్కడ మన భక్తి ఎలా పోతుంది? అనుకూల సమయం ఏది? ఎప్పుడైనా సరే వాక్యాలలో ఇముడిన మాటలతో మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు ఫిదా అయిపోతాడు. దావీదు చూస్తాడు, పర్ డే 7 hours ప్రార్థన చేశాడు. ఇంకా లోతుగా వెళితే 7 గంటలు ప్రార్థన చేస్తూ 1 నుంచి 7 లోపు దేవునికి నా పట్ల అనుకూల సమయం ఉందా లేదో అని అప్పుడప్పుడు డౌట్ వస్తూ 7 hours ప్రార్థన చేస్తూ ఇంకో ప్రార్థన సిస్టమ్ కూడా మొదలు పెట్టాడు. కీర్తన గ్రంథము 55:15 రాయబడి ఉంది, ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఎట్ నూన్ విల్ బి ప్రే. సాయంత్రము, పగలు, మధ్యాహ్నము నేను నా తండ్రికి ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. చదవండి మీరు బైబిల్లో 55:17. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా? నీ సమస్యలు ఎందుకు పైకి వెళ్తలేదు? నీ సమస్యలు ఎందుకు నువ్వు ఒక మెట్టు ఎక్కలేకపోతున్నావు? ఎక్కుతున్నావు జారిపోతున్నావు. లోపం ఎక్కడుందంటే నీకు ఒక అనుకూల సమయం లేదు. ఆ అనుకూల సమయము భక్తుడు చెప్తాడు, నేను పర్ డే 7 hours ప్రార్థన చేస్తాను. అంతేకాదు రోజుని 24 గంటల్ని 3 భాగాలు చేశాను. మధ్యాహ్నము, పగలు, రాత్రి 24 గంటల్ని 3 భాగాలు చేసి స్తుతించాడు, ప్రార్థించాడు. పైపెచ్చు 7 గంటలు ప్రార్థన చేశాడు. దావీదు విశ్వాసం ఏంటి? ఇన్ని గంటల్లో ఏదో ఒక గంట నా తండ్రి నా ప్రార్థన విన్నాడు. జీవితం మారిపోయింది. అప్పటి వరకు దావీదుని ప్రభు ఎక్కడ పెట్టాడు? దూరంగా పెట్టాడు. ఎప్పుడైతే 51వ కీర్తన రాశాడో అప్పుడు దేవుడు తన పట్ల కృపను చూపించడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. గమనించండి ప్రియ సంగమా, అదే దావీదు ఇంకొక మర్మం మనకు బోధిస్తున్నాడు. కీర్తన గ్రంథము 141వ సంకీర్తన 2వ వచనములో ఆయన అంటున్నాడు, అనుకూల సమయము పొద్దున చేస్తున్నాను, మధ్యాహ్నం చేస్తాను, సాయంత్రం చేస్తాను, ఎందుకో నా మనసు పీగుతుంది, సాయంత్రం కూడా చేస్తే బాగుంటదేమో అని సాయంకాలపు నైవేద్యం మొదలు పెట్టాడు. నా ప్రార్థన ధూపం వలె నేను చేతులెట్టుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. ఆయన ప్రార్థనలు, ఆయన ఎత్తిన మొర, ఆయన ఎత్తిన చేతులు అంగీకారములగును గాక. దేవుడు దీవించేస్తున్నాడు. మనం సమస్య పెట్టి ఏడుస్తున్నాం, సమస్యలు పెట్టుకొని టీవీ స్పీకర్ ఫోన్ చేస్తున్నాం, సమస్యలు పెట్టుకొని ఆలకీలు ప్రవర్తన చెప్తున్నాం, కానీ మన మోకాలు వందట్లే, మన కళ్ళంట నీరు రావట్లే. ఎలా జరుగుతాయండి? మీరు మాకు ఇచ్చేస్తారు ప్రేయర్ రిక్వెస్ట్, మీరు రిలాక్స్ అయిపోతారు.
అయ్యా మీరే పడండి అయ్యా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు పర్ డే 7 hours ప్రార్థన చేశాడు. 24 గంటల్ని 3 భాగాలు, పగలు మధ్యాహ్నం రాత్రి ప్రార్థన చేశాడు. ఎందుకో డౌట్ వస్తుంది, సాయంత్రం దేవుడు ఫ్రీగా ఉంటాడేమని చెప్పి సాయంకాలపు నైవేద్యం అనబడుతున్న ఒక ధూపం వేసి ప్రత్యేకంగా ఈవినింగ్ ప్రేయర్ చేయడం మొదలు పెట్టాడు. దేవుడు ఆలకించేశాడు. ఒక 9 గంటలకు ప్రార్థన చేసి వింటాడో విండో, 11 గంటలకైనా వింటాడేమో అని చెప్పి రోజుని ఆయన ఎలాగ సెట్ చేసుకుంటున్నాడు. లూథరన్ మిషన్ రీఫార్మేషన్ చేసిన వ్యక్తి మార్టిన్ లూథర్, ఆయన అంటాడు ఆయన జీవిత చరిత్రలో, నేను రోజుకి 3 సార్లు ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. అంటే ఏంటి 3 సార్లు అంటే నేను మోకలి తెచ్చుకోవడం కాదు, 24 గంటల్ని 3 భాగాలు చేసుకొని దేవుని కన్నీరు కార్చి వాళ్ళ కాలు ఒంటి కాళ్ళు అయిపోయింది. అది అబ్రహ్మ గారు వస్తున్నారంటే చోడవరం మొదలు ఎన్ని ఊళ్ళు దాటుకొస్తాను నేను. సింపుల్గా ఉంటుంది బైబిల్లోనే. దావీదు ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ఏంటి, ఆ ప్రార్థన ఉన్న తపస్సు ఏంటి గమనించండి. దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు అనుకూల సమయం పెట్టుకుంటున్నావు. వేకుజాను 3 గంటలు చేశాను, దేవదూతలు తిరిగే సమయం అంట నేను చేసేసాను అని మళ్ళా ఒక్కరోజు కూడా మన దేవుడు సృష్టించు సాయంత్రం పడుకుని వడుకుని ఇన్నేస్తాడు మన దేవుడు. చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 92వ సంకీర్తన 92:2 మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, చూడండి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. దేవుని స్తోత్రం. ఇక్కడ చెప్పాడు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ ఏంటంట, ఆయన కృపను పొందుకుంటున్నాడు, గ్రేస్ రిలీజ్ అవుతుంది. ఉందా కదా బైబిల్లో. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అంటే దేవుని కృపను పొందుకుంటామంట. దేవుని కృప. ఈ రోజు మనకి ఏం కావాలండి, వెండి బంగారం కాదు, దేవుని కృప కావాలి. అందుకున్న సెంట్ పాల్ అంటాడు, అపోస్తలుడైన పౌలు, నీ కృప నాకు చాలును అంటాడు. ఈరోజు మన కృపను కోల్పోతున్నాం. కృపను కోల్పోతే భ్రష్టులు అయిపోతాం, పరమ సన్యాసులు అయిపోతాం. ఆయన అన్నాడు ఉదయకాల సమయంలో ఏవద్దంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని కృపను పొందుకుంటున్నాడు. ఇవన్నీ దావీదు ప్రేయర్ సీక్రెట్స్. అందుకుని యెషయా గ్రంథంలో 49:8 అన్నాడు, యెహోవా ఇలాగూ సెలవిచ్చును, ఆయనకు ఒక అనుకూల సమయం ఉంది, అనుకూల సమయంలో మీ ప్రార్థన నేను విని దానికి నేను జవాబిస్తాను. నాకు ఎందుకు జవాబు రావట్లేదు అని చాలా మంది అంటారు. అన్న రేపు బుధవారం, బుధవారం మెయిన్లైన్ చర్చెస్, బాప్టిస్ట్, లూథరన్, సిఎస్ఐ, మెథడిస్ట్, క్యాథలిక్ 5-6 డినామినేషన్ నిష్టగా చేస్తారు. మాల వేసుకుంటారు, కటికి న్యాయమే పడుకుంటారు, స్త్రీ పురుషులు కలుసుకోరు, దూరంగా ఉంటారు, నాన్ వేసి తండ్రులు, చన్నీరు స్నానం చేస్తారు. ఇవన్నీ చేసి 40 days ఫాస్టింగ్ చేస్తారు. అని అంటారు, అయ్యారు 45 దినాలు ఉపవాస ప్రార్థన చేశాను, నాకు ఏ దర్శనం రాలేదంటారు. ఆచారబద్ధంగా చేసిన దేనికి దేవుడు ఆన్సర్ ఇవ్వడు. నువ్వు రోజుని 24/7 నీ చేతిలో పట్టుకో. ఓ మాట అంటారు, దీన్ని అందరూ యాక్సెప్ట్ చేయాలి. నీ ఫోను నీ చేతిలో ఎన్ని గంటలు ఉంటుంది? మీ ఫోన్ మీ చేతిలో ఎన్ని గంటలు మీరు క్యారీ చేస్తున్నా చెప్పండి. ఏమా మోర్ దాన్ ఒక 10 hours 15 hours వేసుకుందాం, ఇంకెక్కువ ఉండొచ్చు కదా, ఉంటుంది. మరి ఫోన్ ఎత్తినప్పుడు తీసినప్పుడు నీకు ఒక అలారం మోగాలి, ఈ నిమిషం దేవునికి అనుకూల సమయం అయితే అని చెప్పి వెంటనే మోక నుంచి దేవుడు స్తుతించాలి. చూడండి దేవుడు చిత్తం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 28:14 నేను నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచాను. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉన్నాయండి, తోకగా ఉంది.
ఆర్థికమైన దరిద్రం మన మీద ఏలుబడి జరుగుతుంది. శ్రమలు, కష్టాలు, వర్రీస్. ఎందుకంటే మన ఫోన్ని క్యారీ చేస్తున్నాం కానీ ఆ సమయంలో దేవునికి మన అవకాశము ఇవ్వలేకపోతున్నాం. ఇంకోటి కీర్తన గ్రంథము 88వ సంకీర్తన 13 తీయండి ఫాస్ట్. 88 Psalms 88 verse 13. యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. అది ఏంటంట? ఉదయ ప్రార్థన దేవుని వెల్కమ్ చేస్తుంది. ఎదుర్కోవడం. పాస్టర్ గారు మీరు వస్తారని నేను ఎదురొచ్చానండి, మీకు అడ్రస్ తెలియక అంటారు. ఎదుర్కోవడం అంటే ఏంటి? నాకు మీరు దావీదు అంటున్నాడు, అయ్యా ఉదయకాల ప్రార్థన నిన్ను నేను ఎదుర్కొంటున్నాను. మనం ఎదుర్కొంటున్నావా? కానీ ఒక మాట చెప్పాలి, కష్టాలే నచ్చినట్టు ఉన్నాయి, మనకి కన్నీరే నచ్చినట్టు ఉంది. అది జయిస్తే భూలోకంలోనే పరలోకమంత సుఖాలు కూడా మనం పొందుకోవచ్చు. హల్లెలూయా. గమనించండి, దావీదు అంటున్నాడు ఉదయకాల సమయంలో చేసిన ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కొంటుందంట. సాయంత్రం చేసే ప్రార్థన ఆయనకి ఇష్టమైన నైవేద్యం అంట. అందుకనే ఆయన ఎన్ని కథలు ఎందుకు అని చెప్పి పర్ డే 7 days ప్రేయర్లో దొరికాడు. ఏ గడియ ఎలా ఉందో తెలియదు, ఏ గడియ ఏ రీతిగా ఉందో తెలియదు అని మరి పర్ డే 7 గంటలు ప్రభుతో గడిపాడు. 66 పుస్తకాలలో ఎవరికి ఇవ్వలేని స్టేట్మెంట్, యెహోవా దేవుడు దావీదు నా హృదయానుసారుడు. దేవుని స్తోత్రం. అంతేకాదండి, ఈ మాట చదవండి, కీర్తన గ్రంథము 119 147. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ కోసం ఉంటుంది అక్కడ. తెల్లవారక మునుపే చాలండి, ఆపండి అక్కడ. చూడండి దావీదు ఎన్ని సీక్రెట్స్. అంటే ఏంటి? అర్ధరాత్రి 12 చుక్క టక్మని ఏంటి? ఎర్లీ మార్నింగ్ 12. చాలా మంది 3, ఓకే బైబిల్లో 3 ఉంది, కానీ దావీదు ఒక అడుగు ముందుకేసి తెల్లవార మునిపే అంటే మన ప్రార్థన 12 గంటలకి ఆయన మొదలు పెట్టాడు. ఆయన దేవుని ఎదుర్కొంటున్నాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో ఆయన గ్రేస్ని పొందుకుంటున్నాడు. అందుకనే ఏ రాజు పరిపాలన చేయలేని పరిపాలన ఇజ్రాయేల్ దేశాన్ని 40 years పాలించాడు. ఏ రాజు పాలించలేదు. 40 సంవత్సరాలు ఒక దేశాన్ని పాలించింది. ఎలా పాలించారంటే ఒక్క దేవుని కృపతోనే. హల్లెలూయా. అది కంటిన్యూ చేయండి సార్. నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. అది ఏ మాటలు? నీవు నా ప్రార్థన ఆలకించి వేకుజామున నువ్వేదైతే బోధించబోతున్నావో చెప్పబోతున్నావో ఆ మాటల మీద ఆశపడాలని ఆశపడుతున్నాడు. తర్వాత నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తరిచుకొందును. చూడండి, ఎర్లీ మార్నింగ్ చేసిన ప్రార్థన ఎంత డెప్త్ ఉందో. ఈరోజు సిస్టర్ గారు ఎప్పుడు వచ్చినా మా వారి కోసం ప్రార్థించారు. తాగుబోతు వ్యభిచారం మారడానికి క్రైస్తవులకు 2 నిమిషాలండి. 2 నిమిషాలు. మన ప్రార్థన పరలోక గవిని కదిలిస్తుంది. ఎప్పుడు తెలుసా? మనకున్న లీజర్ టైం కాదు, ఆయనకున్న అనుకూల సమయం ఏంటి? ఈరోజు అనిల్ బ్రదర్ ఇంట్లో దేవుడు మాట్లాడతాడు, ఆయన అనుకూల సమయం క్యాచ్ చేయాలి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాం, నీ అనుకూల సమయం ఆయన అనుకూల సమయమా? ఈజీ. ఇలా పోల్చుకోండి. ఎవరో పిఏ డ్రైవర్ క్యాచ్ చేస్తాం, అన్నా అయ్యగారు ఉన్న సార్ అవునా వెళ్ళిపోతాం. ఆయన అనుకూల సమయం ఏంటి? దావీదు చెప్పాడు. దావీదు ఇంకా కొంతమంది భక్తులు చెప్తారు వారి వివరణ చూద్దాం. దావీదు అన్నాడు, నేను పర్ డే రోజులో 7 గంటలు కేటాయించాను. అది పగలు, మధ్యాహ్నం, రాత్రి. పగల ప్రార్థన ఆయన కృప. రెండోది ఆయన ఎదుర్కొంటుంది. సాయంత్రం ఒక నైవేద్యం వలె ఆయన ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అంతేకాదండి, అది 119వ కీర్తన 62లో అర్ధరాత్రి ప్రార్థన కోసం మొరపెడుతున్నాడు. మిడ్ నైట్
న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. అర్ధరాత్రి వేళ నేను మేలుకుంటాను. ఎందుకు? ఆయన నాకు చేసిన కృతజ్ఞత చెప్పడానికి, థ్యాంక్స్ గివింగ్ చెల్లించడానికి ఆయన సెలెక్ట్ చేసుకున్న మార్గం ఏంటి? మిడ్ నైట్. మనం మిడ్ నైట్ ఏం చేస్తాం? మనం బుస్స కొట్టి పడుకుంటాం. అందులో ప్రభు అన్నాడు, నేను రెప్పపాటు సెకండ్ కాలంలో వస్తాను, దొంగ వాళ్ళే వస్తాను అన్నాడు. అంటే ప్రభు వచ్చే సమయం ఏంటి? ప్రభు వినే సమయం ఏంటి? అర్ధరాత్రి. అంటే ప్రతి బైబిల్ మాటని మనం కలుపుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది. దాని అన్నాడు, నీ అర్ధరాత్రి మేలుకొని ఎంత నిద్ర ఉన్నా లేచి నేను నీ కృతజ్ఞత స్తుతులు అంటే కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేస్తున్నాను. ఏంటి ప్రార్థన? ఈ దినమంతా కాచి కాపాడినందుకు ఇదిగో అర్ధరాత్రి నేను నీకు నైవేద్యం ప్రార్థన చేస్తున్నానని. గమనించండి, ఈరోజు దావీదు 69:13 మాట్లాడాడు కదా, నా అనుకూల సమయం ముందు నేను నీకు మొర పెడుతున్నాను, ఉత్తరమేమో అన్నాడు. ఏమిటి అనుకూల సమయం అంటే? దేవాది దేవుడి అనుకూల సమయం ఏంటి అన్నది ఇప్పుడు వరకు దావీదు చెప్పిన మాటలు మనం విన్నాం. ఇప్పుడు దావీదు స్టేట్మెంట్ పక్కన పెట్టండి. అపోస్తుడైన సెయింట్ పేతురు ఏమన్నా తెలుసా? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనంలో అతను ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున, ఏ కాలం అంట? ఆయన దేవాది దేవుడు యేసుక్రీస్తు వారు అనుకూల సమయాన్ని గెస్ చేశాడు పేతురు. ఆయన ఏమంటాడు? పగలు 3 గంటలకి నాకు ప్రార్థన కాలము. ఆ ప్రార్థన కాలం ఎక్కడికి వెళ్తాడు? శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్తున్నాడు. ఆ దేవాలయం దగ్గర పుట్టి మొదలు ఈ కాలు లేని వ్యక్తి, పాదం లేని వ్యక్తి అడుక్కుంటున్నాడు. ఆ అడుక్కునే వ్యక్తి పేతురుని యోహాను తేరి చూసినప్పుడు ఆ పగలు 3 గంటల వేళ దేవుడు స్తుతిస్తూ వెళ్తూ ఏమన్నారు? అయ్యా, మా దగ్గర వెండి బంగారం లేవు గాని వాడు ఇస్తాం నీకు. ఏంటో ఆజానుబాహులా కూడా అంగీలు వేసుకున్నారు అనుకున్నాడు. ఏంటంటే యేసునామని చెప్పి దిగ్గులు ఎగమన్నప్పుడు ఈ చీరమండ పెరిగి కొన్ని సంవత్సరాల నుండి అక్కడ అడుక్కున్న వ్యక్తి అదే శృంగారము దేవాలయం గెంతులు వేసుకుంటూ సాక్ష్యం చెప్పాడు కింద లైన్లో. అంటే ఏంటి? అపోస్తుడు పేతురు సీక్రెట్ ఏంటి? దేవునికి అనుకూల సమయం ఏంటి అంటే పగలు 3 అన్నాడు ఇక్కడ. అంతేకాదు, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 9వ వచనం కూడా ఒక మాట ఉంది. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపంలో వచ్చినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు. అంటే ఏంటి? పగలు ఇంచుమించు 12 అంటే మధ్యాహ్నం కాదు, రేయి మొదటిజామున 12 మిడ్ నైట్. వాళ్ళు ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేయటకు మిద్దె మీదకి ఎక్కాను. చూడండి, పేతురు గారి స్టేట్మెంట్, డేవిడ్ స్టేట్మెంట్ చూస్తే దావీదు మిడ్ నైట్ ప్రే చేశారు లేదా? ఆ సోర్స్ తీసుకున్నాడు అపోస్తులైన పేతురు. వీళ్ళందరూ ఎవరు? లేఖనాలు చదివారు, ధర్మశాస్త్రం చదివారు. వీరు రాకపోయినా యేసు ప్రభు సునగోగులు ఏం బోధించాడు? ఇదే బోధించాడు, ధర్మశాస్త్రం బోధించాడు, స్వస్థతలు చేశాడు. మనం ఇన్ని చదువుతున్నాం, ఆ టైమింగ్స్ మనం ఎక్కడ ఉంటాం? నిద్రలో ఉంటాం, లేకపోతే వేరే సమయంలో మనం పార్టిసిపేట్ చేస్తాం. ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నాం మనం. మనందరూ ఒక్కొక్క ప్రాఫిట్స్ అయిపోవాలి వాటికి. మనం ఏవేళ గ్రంథం ఉంది కదా, అంత్యకాలంలో నా ఆత్మ మీ మీదకి వస్తుంది, మీరు భాషలు మాట్లాడతారు, దర్శనం చూస్తారు, మీ పని వాళ్ళు ముసలి వాళ్ళు కళలకు అంటారు. ఇదేంటి? ప్రవచనం. మరి ప్రస్తుత పరిస్థితిలో నెరవేరుతుందా? నెరవేరట్లేదు. గమనించండి, 3 గంటలకి దావీదు ప్రార్థన చేశాడు. అది నేర్చుకున్న పేతురు 3 గంటలు ప్రార్థన చేయడు, గుడికి వెళ్ళాడు. రెండోది, ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళి అర్ధరాత్రి ప్రార్థన చేశాడు. దేవుడు కూడా అర్ధరాత్రి ప్రార్థన చేశాడా లేదా? చేశాడు. ఇక్కడ పేతురు గారి ప్రార్థన యేసు ప్రభు విన్నాడా లేదా?
ఆ కాలు వెళ్ళి కాలు వచ్చాయా అంటే రిజల్ట్ వచ్చిందా? మనకి ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు అంటే దేవునికి అనుకూలమైన సమయంలో మనం ప్రార్థన చేయట్లేదు. ఆయన బిజీగా ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసి ఆమెను చెప్పేసి ఒక తుమ్మిసి వెళ్ళిపోతాం అంతే, తుమ్మనెట్టు. అసలు ఈ రోజు మన పరిచయం అన్నారంటే డెత్ రీజ్ అవ్వాలి. చనిపోయిన తెస్తే పాస్టర్గా నేను నిలబడతా లెగాలి. లెగుతులేదంటే మాలోనే ఉన్నది మీలోనే ఉంది. అది ఇంకో చూడండి, కొర్నేలి ప్రార్థన అపోస్తుల కార్యాలు 10:30. కొర్నేలి ఏ గంట ప్రార్థన చేయడం మొదలుపెట్టి చూడండి 10:30. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయించుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడప్పుడు నా యొద్దకు నా ఎదుట నిలిచి కొర్నేలి నీ ప్రార్థన వినబడెను, ధర్మకార్యములు దేవుని సమ్ముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు ఇప్పే వర్తమానము పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్ర ధరినున్న చర్మకారుడైన సీమోని ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. దేవుని స్తోత్రం. సరే, ఆ మీనింగ్ పక్కన పెడితే కొర్నేలికి దైవ దర్శనం ఎలా కలిగింది? పగల 3 గంటల మొదలు ఇంతవరకు అన్నాడు. అంటే ఏంటి? ఎండింగ్ టైం చెప్పలే. అర్థమవుతుందా? మోకరించినప్పుడు నీ ఇంట్లో ఉన్న గడియారం చూడాలి. 10, 9, 7 ముగించినప్పుడు ఆ టైం తెలియకూడదు. అర్థమవుతుందమ్మా? నువ్వు మోకరించినప్పుడు 7 గంటలకు మోకరించిన తెలుస్తుంది. లేచినప్పుడు ఏ గంటకు తెలియకూడదు. అన్ని గంటల్లోకి వెళ్ళిపోయింది. ఇది పగల 7 గంటలకా రాత్రి 7 గంటలకా అని బుర్రపాడైపోవాలి. అలా చేసే ప్రార్థన ప్రకాశమైన దేవదూతను చూశాడు కొర్నేలి. ఆ కొర్నేలి చూసిన ఆ దూత ఒక వ్యక్తి ఎక్కడున్నాడు ఏంటి ప్రవచనం ద్వారా మాట్లాడి అక్కడికి వెళ్ళాడు కొర్నేలి. చూసారా? గమనించండి, అది మనసులోనే పగల 3 గంటలకు ప్రారంభించి కింద పగలు 3 గంటలకు ప్రారంభించి ఈ వేళ వరకు అంటే ఏంటి? నేను ఎక్కానండి ట్రైన్, ఈ వేళ వరకు జర్నీలో ఉన్నాను అంటారు. అంటే అర్థం ఏంటి? ఎన్ని గంటలు ప్రార్థన చేస్తుంది కొర్నేలి? మనం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాం? ఒక వ్యక్తి మారాలంటే ఎంతసేపు చెప్పండి? నేను ఈ సంవత్సరం తీర్మానం చేసుకున్నాను, అది స్టార్ట్ చేశాను. దేవుడు హైదరాబాద్లో చాలా మంచి పరిచర్య, చాలా హైఫై పరిచర్య చేయుచుండగా చోడవరం 2015 దర్శనం చూపిస్తే చోడవరం ఇదే సీజన్ లెంట్లో ఇంకా 4 రోజులు ఏంటంటే నేను రావడం జరిగింది. ఒక ఇంటికి వచ్చాను. నా ఆకృతంతా ఆ సిస్టర్ గారు చూశారు దర్శనంలో. ఆ ఇంటి దర్శనం నేను చూశాను. పక్కన ఎన్కౌంటర్ అయింది. సంవత్సరాల సేపు వారిని పోషించి తర్వాత చర్చకొట్టుకున్నాను. ఏ ఊరు వచ్చినానో చోడవరం మన ఊర్లో అన్నవరం వెంకయ్య గారి పేట. కానీ దేవుడు గతించిన సంవత్సరం మారుతారు. అన్నవరం వెంకయ్య గారి పేట కాకుండా మిగతా వాళ్ళందరూ వస్తున్నారు ఏంటి అని ప్రశ్నించాడు దేవుడు నన్ను. చాలా అంటారు నా దర్శనం MVP, నా దర్శనం MVP అంటారు. ఆయన నా దర్శనం వెంకయ్య గారి పేట అంటారు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎవరి కోసం వచ్చావు? MVPలో నశించిపోయిన ఆత్మల కోసం. చోడవరంలో వెంకయ్య గారి పేట కోసం దేవుడు అక్కడ మందిరం కట్టాడు. కానీ ఆ ప్రజలు రాకుండా చుట్టుప్రక్కల ప్రజలు వస్తే ఎలాగా? ఈ మంత్ దేవుడు నాతో మాట్లాడింది. ప్రేయర్ వాక్ స్టార్ట్ చేశాను. ప్రేయర్ వాక్ సాయంత్రం 7 గంటలకి ఇలాగ మా చర్చి దగ్గర నుంచి ఇలాగ నడుచుకుంటూ ఇలాగ వ్యవసాయ మార్కెట్ ఇలాగ మళ్ళా అలా అవతల ఒక నేల్ ట్యాంక్ దగ్గర నుంచి మళ్ళీ ఇదంతా ఆపరేషన్ కాలేజ్ వెంకయ్య గారి పేట. అది కవర్ చేస్తున్నాను. ప్రేయర్ వాక్ జనాలు చూడడానికి ఫాస్ట్గా వాకింగ్ చేస్తున్నారు ఒకరు, కానీ లోపల నాకేముంది? నా దర్శనం ఫిల్ఫిల్ అవ్వాలంటే నెరవేరాలంటే వెంకయ్య గారి పేట ప్రజలంతా చర్చలో నిండాలి. కానీ దేవునికి ఇచ్చిన ప్రవర్తన స్వస్థతలు పెట్టి వేరే వాళ్ళతో నా సీట్లు నింపబడాలి నాకు తృప్తి కాదు. ఏ ఊరు వచ్చినా ఆ ప్రజలు నింపబడాలి. హల్లెలూయా. నింపబడాలంటే మరొకటి ప్రేయర్ వాక్ చేయి.
ఎవరైనా సపోర్ట్ తీసుకో, లేకపోతే నువ్వే నడు అంటే ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి మధ్యన ఉంటుంది మరి చిన్న ఊరు ఉంటాయి కదా, అలాగా ఆ రోడ్డు ఈ రోడ్డు ఏమో 6 నెలలకో సంవత్సరాలకో ఒక్కొక్కరు నింపబడతారు వెంకయ్య గారి పేట అంటారు. గమనించండి ప్లీజ్ అమ్మా. కొన్నేళ్ళు 3 గంటలు మొదలు పెట్టాడు, ఎప్పుడు ముగించాడో రాయలేదు, కానీ దైవ దర్శనం పొందాడు. దేవదూత ఆయన కనిపించింది, ఒక వ్యక్తి కోసం బయలుపరిచింది. హల్లెలూయా. గమనించండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 2-3 చూస్తే ప్రార్థన పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి 10 రెండో వచ్చిన 3వ వచ్చిన అతడు తన ఇంటి వారందరితో చూడండి, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి, చూడండి దేవుని యందు భయభక్తులు కలవారై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. అది నాకు ఇష్టమైన మాట. ఎల్లప్పుడు ప్రార్థన ఏంటంటే ఎల్లప్పుడు చెయ్యాలి. ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ధర్మ కార్యాలు ఎల్లప్పుడు అన్న మాట చదువుతున్నప్పుడు ఆ ఎల్లప్పుడు అన్న మాట నాతో మాట్లాడండి. మన ప్రార్థన ఆదివారంతో అయిపోకూడదు. ఒక మంగళవారం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తామో దేవుడు ఈ గంట వినిపోయినా ఆ గంట వింటాడు. మన తలరాత్రి మారిపోతాడు. జాగ్రత్తగా గమనించండి. ఇది అపోస్తులతో మాట్లాడిన దేవుడు మాట్లాడిన మాట. మీరు సక్సెస్ అయ్యారు ప్రేయర్లో. ఆన్సర్ వచ్చింది, వెంటనే ఆన్సర్ వచ్చింది. రెండోది సెయింట్ పాల్ అపోస్తలుడైన పౌలు ఏ విధంగా ప్రార్థన చేయమన్నాడు? తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 17 చూస్తే ఒక సీక్రెట్ చెప్తాను మనకి ఇక్కడ. నేను అది పాటించాను, మీరు పాటించండి అని ఉత్తరం రాస్తున్నాడు తెస్సలోనిక సంఘానికి. 5:17 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తు యందు మీ విషయంలో దేవుని చిత్తము. అది మన విషయంలో దేవుని చిత్తాన్ని బయలుపరచాలి. మనం ఏం చేస్తాం? దేవుని చిత్తాన్ని పాటిస్తలే. ఏమో ప్రార్థన చేయాలంట, ప్రార్థన చేసాం, అక్కడ దేవుని చిత్తం నెరవేరిందా లేదా? ఈరోజు మీ అయ్యగారు ఒక దర్శనంతో పెట్టాడు. 7వ రోజు బ్రదర్తో దేవుడు మాట్లాడారు. కొన్ని సంవత్సరాల నుండి, నెల నుండి నువ్వు వెయిట్ చేస్తున్నావు. కాలింగ్ ఈరోజు వచ్చింది. విజయనగరం దేవుడు చూపిస్తున్నాడు. వెళ్ళిపోవడం అంతే. రోజుకి 1 గంట అలాగే వెళ్ళడం. దేవుడు ఎవరైనా పనిచేస్తాడు. ఒక పంచ దగ్గర, గొట్టు దగ్గర, చెట్టు దగ్గర పెట్టడం ఒక రోజు ఒక సమూహం అవుతుంది. హల్లెలూయా. చూడండి ఈ సంగమా, ఒక మర్మం చెప్తాను. ఏమిటంటే దానియేలు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 10-11 చూస్తే దానియేలు ఎంత మంచి వ్యక్తో. దానియేలు ఒక యూదుడు. ఆయనకి శాసనం ప్రింట్ అయిపోయింది. ఏంటి శాసనం? ఇట్టి శాసనము నేను చెప్పేస్తాను. ఈ ప్రతిమకి, బంగారు ప్రతిమకు ఈ దానియేలు నమస్కారం చెయ్యకపోతే, జాగ్రత్తగా నమస్కారం చెయ్యకపోతే ఈ వ్యక్తిని తీసుకెళ్లి సింహాల బోనులో వెయ్యండి అని జీవో పాస్ అయ్యింది. పాస్ అయిన జీవో దానియేలు చేతిలో ఉంది. భయపడ్డాడా? వెనక్కి అడిగి వేసాడా? ఇక్కడ మర్మం ఉంది. ఏం తెలుసా? యథాప్రకారముగా తన ఇంటికి వెళ్ళి మేడ మీద ఎక్కి యెరూషలేము దేవాలయం తట్టు కళ్ళు పెడుతూ ముమ్మారు ప్రార్థన. అంటే 24 గంటల్ని 3 భాగాలు చేసి ప్రార్థన చేశాడు. రాజుగారు ప్రార్థన అంతా విన్నాడు. ఈ జీవోని బ్రేక్ చేశాడని చెప్పి సింహాల బోరును వేసాడు. సింహాలు దానియేలు ఎలా ఉన్నాయి? మౌనంగా చిన్న పప్పిలా ఉన్నాయి. అక్కడ సీక్రెట్ ఏంటి? శ్రమ వస్తుందని భయపడలేదు. తన ప్రార్థన విధానాన్ని మార్చుకోలేదు. వాడుక చొప్పున యథాప్రకారంగా ముమ్మారు ప్రార్థన చేశాడు.
రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు ఈ శోధన వస్తుంది అల్లిపోయి 1 గంట ప్రార్థన చేసి దాకోలేదు. నువ్వు చంపినా చంపపోయినా నా వాడుకు ధర్మం 24 గంటలు 3 భాగాలు చేసుకున్నాడు, ప్రార్థన చేశాడు, ఆ శోధన జయించాడు. మరి నీ ప్రార్థన అలా ఉంది. ఎందుకు మీ ఆయన మార్చలేకపోతున్నావు? 24 గంటలనే బై 7 రోజులు నీ చేతికి తీసుకో. ప్రతి గంట నువ్వు ఎక్కడున్నా ఈ గంట నీకు అనుకూల సమయం అయితే ఇదిగో నా ఇంటి యజమాని కోసం, నాలో ఉన్న తెగులు కోసం, నాలో ఉన్న శోధన కోసం, నా అప్పు కోసం, నా బాధ కోసం ప్రార్థన చేయి. ఏదో గంట వెంటనే విడుదల వస్తుంది. ఇది నేను పుస్తకం పాటిస్తున్నాను. బీదర్లో దేవుడు ఒక మందిరం ఇచ్చారు, కర్ణాటక రాష్ట్రంలో. అక్కడ దేవుడు ఎన్నో మిరాకిల్ చేస్తున్నాడు. అక్కడ ఎక్కువ లంబాడీస్ బుద్ధుని నమ్ముకుని ఉంటారు, బుద్ధ దేవుడిని, బుద్ధిస్టులు. ఆయన ఇలా ముట్టుకుంటే లేడీస్ని దయ్యాలు మాట్లాడితే ఒక ఆమెది కాలు తీసి ఇక్కడ పెట్టుకోండి, మళ్ళీ పెట్టలేదు, ఆ క్షణి కాలుకి పెట్టి అది చూడండి జిమ్నాస్టిక్ అంటారు అలా చేసింది. బెంజమైన్ అయ్యగారు నేను అప్పుడు చూసావా ఈ కర్ణాటక రాష్ట్రం ఎన్ని దయ్యాలు ఉన్నాయో. ఇప్పుడు మీరు వెళ్ళి ప్రాంతం కూడా అలాగే ఉంటారు. బీదర్ కర్ణాటక రాష్ట్రంలో ఫస్ట్ సిటీ, సెకండ్ సిటీ బీదర్. చరిత్ర కలిగిన ఊరు. గమనించండి ప్లీజ్. ప్రతి గంట నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మనసు చెప్తుంది, ఈ గంట కాపని ఈ గంటన్నా నా దేవుడు నా ప్రార్థన వింటాడు, ఆ గంట కాపని ఈ గంట నా ప్రార్థన వింటాడు. 1 గంట నీ ప్రార్థన ఫలిస్తుంది. తర్వాత చాలా ప్రాముఖ్యమైన అపోస్తలుడు పౌలు చెప్తా సీక్రెట్. ఎఫెసీ రాసిన పత్రిక 6:18 ముగించేస్తాను. 6:18 ఏం ఫాస్ట్గా. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. అది ఇంగ్లీష్ లో ఈజీగా ఉంటుంది. ప్రేయింగ్ ఎట్ ఆల్ టైమ్స్. ఇక్కడ మీకు ఏదో సాగదీసరిగా ఉంది. ఇంగ్లీష్ లో ప్రేయింగ్ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ ధరించుకొని ప్రతి గంటను ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి. దేవుడు నీతో మాట్లాడతాడు. ఇంకేం కావాలి మనకి? దేవుడు మాట్లాడమే మనకు కావాలి కాదండి. మరి అది ఆ మాటలు మనం ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఆయన మాట్లాడే టైంకి మనం ఏదో పనులకు వెళ్ళిపోతున్నాం. ఇంకో తెలుసా, ఒక సీక్రెట్ చెప్తున్నాను నేను. మీ సిస్టర్ గారు ఏం పేరమ్మా? ఎస్తేర్ 2 hours ప్రార్థన చేసింది. ప్రార్థన అంటే ఏం చెప్పండి నీ భాషలో? నీ కష్టము, నీ నష్టం, నీ బాధ ఏదో నీ పిటిషన్ అంతా యేసుపై పాదాలే పెడతాను. అంతే కదా? అంతేనా? ఆయన చదివాడు. చదివిన తర్వాత మాట్లాడితే ఆమె చెప్పని వెళ్ళిపోతున్నావు. ఆలోచించండి ఒకసారి. నన్ను కూర్చోబెట్టారు మీరు. సంఘం ఇలా గలిపి అయిపోతే పాస్టర్ గారు అన్నారు. అన్ని విన్న తర్వాత ఏదో ఆన్సర్ ఇవ్వాలని ఇవ్వకూడదా? మరి ఇవ్వకుండా మనం వెళ్ళిపోతున్నాం. అది అక్కడ మొత్తం ప్రార్థన అంతా స్పాయిల్ అయిపోతుంది. నువ్వు 2 hours ప్రార్థన చేస్తే 4 hours ఆయన స్వరం కోసం మాకు కనిపెట్టాలంట. 5 గంటలు ప్రార్థన చేస్తే 7 గంటలు మౌనంగా ఆయన ఏం మాట్లాడతాడు వినాలంట. అప్పుడు అంటాడంట, నా కుమార్తె ఎస్తేర్, అమ్మో దైవం పారిపోకూడదు, నా తండ్రి వింటున్నా చెప్పు అన్నారు. నేను భయంకరమైన బ్లడ్ క్యాన్సర్తో బాధపడినప్పుడు ఈ మర్మాలతో దేవుడు నాతో మాట్లాడాడు. అస్థి పంజరంలో ఉన్నా నేను. కాకినాడ నుండి కేజీకి ట్రీట్మెంట్ తీసుకొచ్చేవారు. ప్రభు ఏంటి ప్రభు నా పరిస్థితి అని
1 hour 2 hours ప్రార్థన చేసి 5-6 గంటలు ఉన్నప్పుడు దేవుడు వాక్యంతో మాట్లాడేవాడు, దర్శనంతో మాట్లాడేవాడు, ఆయన స్వరంతో మాట్లాడేవాడు. ఈరోజు మన అనుకూల సమయం చూస్తున్నాం కానీ ఆయన అనుకూల సమయం ఏంటో పెద్ద ప్రశ్న గుర్తు. ఆ ప్రశ్న గుర్తుని దేవుడు ఆచరిస్తున్నాడు. 24/7 నీ చేతితో పెట్టుకో, రోజుని నీ గుప్పట్లో పెట్టుకో. ఆ రోజును సృజించిన వాడు దేవుడే కనుక. హల్లెలూయా. చూడండి అంటాడు ఇక్కడ చక్కటి మాట ఇదట, ప్రేయింగ్ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ద స్పిరిట్. పరిశుద్ధాత్మ ధరించుకొని అన్ని సమయములోనూ మన ప్రార్థన చేయాలి. ఇంకో మాట చెప్తాను మీకు. దానియేలు శ్రమ వచ్చింది, శ్రమను చూసి భయపడి వెనకానికి వెళ్ళిపోయాడా? చక్క మాట ఉంటుంది. వాడికి చొప్పున యథావిధముగా వెళ్ళి తన ఇంటి మేరగదికి వెళ్ళి ముమ్మారు ప్రార్థన. ముమ్మారు అంటే ఇంగ్లీష్లో 3 times. 3 times అంటే దావీదులాగా పగలు మధ్యాహ్నం రాత్రి కంటిన్యూగా ప్రేయర్ చేశాడు. దేవుని కృప పొందుకోవడం లేదా? భయంకరమైన జూల సింహాలు కదా అయ్యి, పిప్పు చేస్తాయి. కానీ ఆయన దగ్గర పిల్లిలాగా చిన్న పప్పిల్లా కూర్చున్నాడు. దేవుడు మిరాకిలే కదా. ఇంకోటి హన్న వస్త్రాలు సబతను తెచ్చుకున్నాడు. రోజు చూస్తుంది, నా పక్కన బల్యంలా ఉందని బాధపడుతుంది. మనుషులు తట్టు చూడలేదు. షీలోగు అను దేవాలయంలోకి వెళ్ళి పెదేలు ఒకటే కనబడుతున్నాయి, మూలుగుతూ ప్రార్థన చేసేది. బైబిల్ ఉంటుంది, మూలుగుతూ ప్రార్థన చేసింది. యాజకుడు వచ్చి ప్రొఫెసర్ రిలీజ్ చేసేదని. అంటే సింపుల్గా రాశారు. ఆమె ఇన్ని దినాలు ఇల్లు ఉంటుంది మందిరానికి, ఇన్ని గంటలు మూలుగుతూ ప్రార్థన చేసి ఉంటుంది. ప్రపంచాన్ని షేక్ చేసిన ప్రాఫిట్ సమూయేలు పుట్టాడు. హల్లెలూయా. ప్రవక్తలలో సీనియర్ పెద్ద ప్రవక్త ప్రాఫిట్ సమూయేలు. గమనించండి ఒకసారి. ఆ టెస్ట్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళాలి. తనకే ప్రవేశం ఇదంటారు కదా. యేసు ప్రభు నీటి మీద నడిచాడంటే ఇలా ఉంటే నీ తీసుకెళ్ళిపోయిందా? అడుగు 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 వేస్తాయినా కొంత దూరం వెళ్ళాడు. మరి అన్న కన్నీరుతో దుఃఖంతో కరుపు రగిలిపోయి దాంట్లో ఉంటుంది, పెద్దలు ఒకటే కదులుతున్నాయి, సౌండ్ రావట్లేదు. 2 పెద్దలు కదులుతున్నాయి, సౌండ్ రాలేదు. ఆమె ఎన్ని దినములు మందిరంకి వచ్చి ఉంటుంది, ఎన్ని దినములు ప్రేయర్లో పార్టిసిపేట్ చేసింది. ఒక అనుకూల దినం మన ప్రభు చూశాడు, యాజకుడి ద్వారా మాట్లాడాడు. మళ్ళీ 1 year తిరగకుండగానే ఆమె గర్భం తెరవబడ్డాడు. గమనించండి ప్రియ సంగమా, ఈరోజు నీ ప్రార్థన విధానం మార్చుకో, నీ ప్రార్థన విధానం మార్చుకో. అందుకనే చక్కగా మాట అంటాడు, భయభక్తులతో కూడిన ప్రార్థన అంటాడు. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన కూడా వినయం ఉండాలి, భయభక్తులు ఉండాలి. ఏదో చేయమన్నారు చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఉన్నట్ట. చూడండి 5:7. చూడండి ఎవరు? యేసు ప్రభు. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతోను కన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఎవరు? తండ్రి దేవుడు అంగీకరించాడు తన ప్రార్థన. ఎలాగా? ప్రార్థనలో ఒబీడియన్స్ ఉండాలి, భయభక్తులు ఉండాలి. భయభక్తు లేని ప్రార్థన 0. దానియేలు ఒళ్ళు దగ్గరెట్టుకొని భయభక్తులతో శాసనం చూస్తూ రేపతనికి శ్రమ సిరివేస్తారు, అటువంటి కష్టం అయినను యథాప్రకారంగా భయభక్తులతో ముమ్మారు ప్రార్థన చేశాడు, శోధన జయించాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో వీరికి ముందు చెప్పారు, ఇలా చేయకపోతే అగ్ని ఉండవని. నువ్వు ఏమన్నా చేసుకో. వాళ్ళ ప్రేయర్ టైం యథావిధిగా ప్రేయర్ టవర్లోకి వెళ్ళారు, ప్రార్థన చేశారు భయభక్తులతో వినయముతో. దేవుడు ముగ్గు నడుస్తుంటే 4వ వ్యక్తిగా ఆ దగ్గరికే ప్రభు వచ్చేసాడు పరిశుద్ధాత్మ.
ఈరోజు ప్రార్థన చేస్తే నీ కూతురు లేచి నిలబడుతుంది. ఒక ప్రాఫిట్ గా దేవుడు చేస్తాడు, ఒక ప్రవక్తగా దేవుడు మారుస్తాడు, ఒక సేవకులుగా దేవుడు చేస్తాడు. మా ప్రార్థన కాదు, కన్నా మీరు ప్రార్థన చెయ్యండి. బిడ్డలు పొడుగు పెట్టండి, మోకరించండి. యేసు రక్తం ఈ దుమ్మునికి రాయండి. 7 గంటలు 10 గంటలకి మీ 10 గంటల వరకు మీరు మోకాల మీద తపస్సు చేయండి. 1 గంట ప్రభు తాగుతాడు. అవయవాలన్నీ నిఠాగా ఆ దుమ్మునికి దేవుడు బలమిస్తాడు. ఇవ్వలేదా? యెహెజ్కేలు గ్రంథం 37లో ఎండిపోయిన అస్థి పంజరాలు దేవుడు చిగిరింప చేయలేదా? నరములు మాంసము వచ్చి గడగడగడగడంతో ఇశ్రాయేలు ప్రజలు లెగలేదా? అది దేవునికి అసాధ్యం. నేనే భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ తో ఉన్న వ్యక్తి, చచ్చిపోతున్న వ్యక్తిని దేవుడు మరి ఈ రోజు మీ ముందు నిలబెట్టలేదా? గమనించండి. ఇలా చెప్పుకొని పోతే చాలా ఉన్నాయి. ఆఖరి మాట చెప్తాను. లూకాసు సువార్త 18 ఉంటుంది, విసుగక ప్రార్థించండి. మనం విసుగుతోనే ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ముందు విసుకుంటుంది. అయ్యారు ప్రార్థన చేయమ్మా లక్ష్మి అంటారు, చేస్తామండి అయ్యారు, అక్కడ విసుకు. దానియేలు ప్రార్థన చేయి, చేస్తాం అయ్యారు, అక్కడ విసుకు. లేకపోతే ఇంకో పేరుతో అంటారు, విసుగక ప్రార్థన చేసేవాళ్ళు. దేవుడు అనుకూల సమయంలో దేవుడు వాళ్ళ మాట, వాళ్ళ ప్రార్థన వింటాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మాట్లాడాడు కదా, ఈ 3వ నెలలో దేవుడు 2 నూతనమైన ఆత్మలు మీ మందిరానికి, కలవరి మహిమ మందిరానికి దేవుడు తీసుకొస్తాడు. మీరు ఏంటి తెలుసా? అమ్మ ప్రవచనం వచ్చిన ఇక చెప్పి సంకల గుర్తడం కాదు. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో కొన్ని గంటలు ప్రార్థన చేస్తే దేవుడు నాతో 2 అన్నారు, మీ ప్రార్థన దేవుడు పెద్దయి 2+2 నలుగురు పంపిస్తాడు. మీ టార్గెట్ ఎలా ఉన్నారంటే ఈ 2025కి మన కంప్లీట్ గా 50 ఫిగర్ రీచ్ అవ్వాలి. ఇది మన టార్గెట్. నువ్వేం చేస్తావు, నువ్వు సత్తావో తింటావో పడుకుంటావో మీ అందరికి ఇదే అని అయ్యగారు ఆజ్ఞిస్తే మీరే తినాలని దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దావీదు పర్ డే 7 days ప్రార్థన చేశాడు. మరి నీ ప్రార్థన ఎలా ఉంది? దానియేలు రోజుని 3 భాగాలు చేసుకుని ప్రార్థన చేశాడు. అలాగా బైబిల్లో చాలా మంది, మరి కొర్నేలి పగలు 3 గంటలు ప్రారంభించాడు, ఎండింగ్ టైం రాయబడలేదు. ఇప్పుడు ఏం చెప్పని అని మీరు గమనించండి. మార్టిన్ లూథర్, ఆయన లూథరన్ చర్చ్ పితామహుడు అని అన్నాడు, నేను రోజుకి 3 దినములు ప్రార్థన చేశాను. అతను చేసిన గొప్పతనం ఏంటి అనొచ్చు నువ్వు. క్యాథలిక్ ఎంత గొప్పది, కానీ పోపు గారు చేసిన పనులు ఎండగట్టి 99 పాయింట్లు ఆ చర్చి మీద మేకులతో కొట్టి ఇవన్నీ మీ సంఘంలో లేవు అన్నప్పుడు ఆ క్యాథలిక్ నుండి బయటకు వచ్చిన వాళ్ళే లూథరన్. ఏంటి క్యాథలిక్ చేసింది? పాప పరిహారార్థ పత్రాలు అమ్ముకుంటున్నారు. ఈ అమ్మాయి వచ్చింది, అయ్యా నేను చిన్న పాపం చేశాను, అవునా, ఇది 200 కట్టే పాపం పోయింది అని అమ్మేసేవారు. అయ్యా నేను పొడిచేశాను, 1000 రూపాయలు కట్టే నీ పాపం పోయింది. నువ్వెవరవయ్యా? ఒక సేవకుడు నువ్వెవడవే పాపం క్షమించడానికి అని రీఫార్మేషన్ తీసుకొచ్చాడు. బాగుంది కదా, బైబిల్లో కూడా ఉంది. ఆ పాపం పొమ్మని దేవుడు చెప్పాడు కానీ కాస్త చెప్పలేదు కదా అని చెప్పి 1 లక్షల మంది వచ్చారు. వారు ఈ రోజు లూథరన్ చర్చ్, లూథరన్ మిషన్. 3 అంటే సింపుల్గా ఉంటుంది. 3 అంటే 3 సార్లు మోకరించి లేకడం కాదు. పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కొన్ని గంటలు ప్రేయర్ టైంలో గడిపారు. దేవుడు గొప్ప కృప చూపించాడు. బ్రదర్ సిస్టర్, దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డ పరిస్థితి చూసి మీరు బాధపడడం కాదు. బైబిల్లో మాట ఉంటుంది, నీ చిన్న పిల్లలు నిద్రపోతున్నప్పుడు ఇలా ప్రవర్తన ఉంటాడు, వారి మీద చేతులెత్తి ప్రార్థన చేయాలంటే దేవుడు. చేతులెత్తి పసిబిడ్డల కోసం చేతులెత్తి ప్రార్థన చేయి, నేను కార్యం చేస్తాను ఉంటుంది. రేయి జామున ప్రార్థన చేసినప్పుడు నేను కుమ్మరించినట్టుగా మీ ఆత్మను కుమ్మరిస్తూ ఉంటుందా? ఆ మాట కింద ఉంటుంది. ఈరోజు దేవుడు మాట్లాడతాడు, మన సంఘాలు డెవలప్ అవ్వాలంటే, మన వ్యక్తిగత జీవితం మెరుగుపడాలంటే, మనకున్న గడ్డు సమస్యలు ఒకేసారి 100 స్పీడ్ నుంచి బయటపడాలంటే, ఒకటి ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్. ఏ ప్రేయర్ నీకు అనుకూల సమయం కాదు, ఆయనకు అనుకూల సమయం ఏంటో గెస్ చేయి. దేవుడు చాలా మంది కదా, ఎంతమంది భక్తులు 3 గంటలకి 5 గంటలకి 6 గంటలకి, మరి ఒక రోజునే 7 hours దావీదు చేశాడు. అలాగ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు.
త్వరగా మన స్థితిగతులన్నీ పోయి MVP లో ద రిచ్ సంఘం ఏంటంటే మన అయ్యారు సంఘమే. ఆమేన్. అది ప్రాఫెసీ. ఇది తెలుసా, దేవుడు అన్నాడు ప్రకటన గ్రంథం 2లో, నీ దరిద్రత నాకు తెలుసు, అయినను నువ్వు ధనవంతుడివే. ఉంది కదా, చూడండి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చూడండి. నీ దరిద్రత నేను ఎరుగుదును అని ఉంటా చూడండి. నాది వేరే ఇంగ్లీష్ లేదు, ఇదే త్వరగా చేతి రాదు. యువతల పక్క ఉంటుంది 2:18 2:17 2వ అధ్యాయం 16-17 అలా ఉంటుంది చూడమ్మా. ఈ పేజీలో ఉంటుందా, పైన ఉంటుంది అక్కడ 12:8. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి వృద్ధుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను దరిద్రతను నీ దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. నమ్మిన వారు ఆమె చెప్పండి. మన శ్రమ అని తెలుసు, మన దరిద్రత అని తెలుసు, నమ్మిన వారు ధనవంతులు అంటున్నాడు. ఆ నమ్మకం కూడా అపనమ్మకం ఉంటే నీ పిల్లలకే దరిద్రం అంటిస్తావు, నీ పిల్లలకే ఆ దారిద్ర్యం అంటిస్తావు. మన దేవుడు కోటీశ్వరుడు. 2వ కొరింథీ రాసిన పత్రికలో ఉంటుంది, నేను మీ నిమిత్తమే నేను దరిద్రులుగా దీనులుగా మారిపోయి నా ధనమంతా మీకు ఇచ్చి ఉన్నానంటాడు. మొదటి రాజులు 3:13లో నువ్వు అడగకపోయినను ఐశ్వర్య ఘనతలు కూడా నీకు ఇస్తాను అన్నాడు. ఎక్కడ తీసుకుంటున్నావు, ఎక్కడ పొందుకుంటున్నావు గమనించండి. మనం నిమ్మక్క నీరేసినట్టుగా ఉంటే మన సమస్యలు అలాగే ఉంటాయి, పెరుగుతుంటాయి. మనకు యాక్టివ్గా ఉండు. ఏ పనిలో ఉన్నా ప్రతి గంట ప్రభువా ఈ గంట నీకు అనుకూల సమయం అయితే, నేను వెండి బంగారం కోరట్లేదు, నా ఇంటి యజమాని కోసం ప్రార్థన చేస్తున్నా, నా మందిరం కోసం ప్రార్థన చేస్తున్నా, నా స్థితిగతుల కోసం ప్రార్థన చేస్తున్నా, పగలైతే నీ కృప నా మీద కావాలని ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేయండి, నోరు తెరిచి. దేవుడు గొప్ప కార్యాలు చేయకపోతే అడగండి. ఎందుకంటే మన ప్రూఫ్ ఏంటి, బైబిలే. మన బైబిల్ సంగతులే మీకు వివరిస్తున్నాను. మరి దేవుడు ఈ మాటలో మన వినికిలో దీవించి ఆశీర్వించిన గాక. ఆమేన్. నాకు ఇచ్చిన అవకాశం పాస్టర్ గారికి 2 వందలు. చప్పట్లు కొడుతూ